హాయ్ గైస్, నమస్కారం అందరికీ. సో నేను మీ ముందుకి ఒక ప్రోడక్ట్ తీసుకొస్తున్నాను అండి. ఈరోజు ఎవరైతే యూట్యూబర్స్ ఉంటారో, లేదంటే ఎవరైతే వీడియోస్ కానీ ఫొటోస్ కానీ ఎక్కువ తీసుకుంటూ ఉంటారో వాళ్ళందరికీ యూజ్ అయ్యే ప్రోడక్ట్ అనమాట. ఇది వచ్చేసి సెల్ఫీ స్టిక్. సో ఈ ప్రోడక్ట్ నేమ్ వచ్చేసి క్రాటోస్ K9. సో నేను అమెజాన్లో ఆర్డర్ చేశాను 2 డేస్ బ్యాక్. సో నాకు నిన్న ఈవినింగ్ వచ్చింది. సో ఇది ఆల్మోస్ట్ 600 రూపీస్కి వచ్చిందండి నాకు. సో ఇది ఎలా పనిచేస్తుంది, దీని ఫీచర్స్ ఏంటి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూస్తూ ఉండండి. సో గైస్, నేను ఇప్పుడు దీన్ని ఓపెన్ చేయబోతున్నాను. చూద్దాం ఈ ప్రోడక్ట్ ఎలా ఉంటుందో. సో సో దీన్ని ఇలా ఓపెన్ చేసేసరికి మనకి ప్రోడక్ట్ ఇదండి. చూడండి, మీకు క్లియర్ కనిపిస్తుంది. సో ఈ ప్రోడక్ట్ మనకి ఇక్కడ మనం ఫోన్ని అటాచ్ చేసుకుంటాము. సో జస్ట్ ఇక్కడ 2 క్లిప్స్ ఉంటాయి. ఈ క్లిప్స్కి ఇక్కడ మనకి లైట్ కూడా ఇచ్చారండి. చూస్తే మీకు కనిపిస్తుంది. సో ఈ లైట్ కూడా మనకి ఆన్ అవుతుంది. అంటే లైటింగ్ తక్కువ ఉండే టైంలో కానీ మనం దీన్ని ఆన్ చేసుకోవచ్చు. సో ఇదొక బెస్ట్ ఫీచర్ అన్నట్లు దీంట్లో. అలాగే ఇది వచ్చేసి ఛార్జబుల్ అండి. మీరు ఛార్జింగ్ చేసుకోవచ్చు. మనం బ్యాటరీ కాదు ఇది. సో మనం ఛార్జింగ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి మీరు మొబైల్ని ఇక్కడ హోల్డ్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ మొబైల్ హోల్డ్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి ప్రోడక్ట్ అయితే చాలా మంచిగానే అనిపిస్తుంది. బిల్డ్ క్వాలిటీ అంతా కూడా. సో మొత్తం టోటల్ ప్రోడక్ట్ వచ్చేసి ప్లాస్టిక్తోనే ఉందండి. సో ఇప్పుడు దీని లెంత్ చూద్దాం ఒకసారి, ఎంత లెంత్ వస్తుందో. ఇక్కడ మనకి ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ ఒక రిమోట్ కూడా ఇచ్చారండి. సో ఈ రిమోట్ సో రిమోట్ కూడా మనకు వస్తుంది. సో ఇది చాలా యూస్ఫుల్ అండి. మనకి ఎవరైతే యూట్యూబర్స్ ఉంటారో వాళ్ళు సింపుల్గా, అంటే వేరే వాళ్ళ హెల్ప్ లేకుండా మనం ఈజీగా మన వీడియోస్ మనమే రికార్డ్ చేసుకోవచ్చు. చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే మన మొబైల్కి ఈ బ్లూటూత్ని కనెక్ట్ చేయాలండి. సో ఆటోమేటిక్గా వన్స్ మనం అది కనెక్ట్ చేసిన తర్వాత సింపుల్గా ఇక్కడ బటన్ ఉంటుంది చూడండి, స్మాల్ బటన్ మీకు కనిపిస్తుంది కదా. సో ఆ బటన్ని కొద్దిసేపు అలాగే ప్రెస్ చేసి ఉంచితే మనకు బ్లూటూత్ యాక్టివేట్ అయింది. ఇక్కడ చూడండి, లైట్ బ్లింక్ అయింది కదా. సో అది బ్లూటూత్ యాక్టివేట్ అయింది. సో నెక్స్ట్ టైం నుంచి మనము ఆ బటన్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఆటోమేటిక్గా అది క్లిక్ చేస్తూ ఉంటుంది. ఓకే, మనం జస్ట్ కెమెరా ఆన్ చేసి వీడియో కానీ ఫోటో కానీ ఏది కావాలంటే అది అనుకొని అది ఆన్ చేసుకొని ఇంకా ఈ రిమోట్ యూజ్ చేసుకొని మనం దాన్ని ఆపరేట్ చేసుకోవచ్చు అండి. సో ఇప్పుడు దీని లెంత్ విషయానికి వస్తే చూద్దాం. ఇక్కడ చూసామంటే మనకి దీనికి స్టాండ్ లాగా కూడా చాలా నీట్గా ఇచ్చారండి. చాలా సో స్టాండ్ కూడా చాలా మంచిగానే ఉంది. సో ఆల్మోస్ట్ చాలా హైట్ వస్తుందండి. వావ్, ఇట్స్ ఆల్మోస్ట్ 2-3 ఫీట్స్ ఉంటుంది. చూసారు కదా, ఇంకా వస్తుంది. వావ్, ఆల్మోస్ట్ 2-3 ఫీట్స్ వస్తుందండి. చాలా స్టేబుల్గా కూడా ఉంది. మనకి ఎక్కడ కూడా అంత క్వాలిటీ తక్కువగా ఉంది అనే ఫీలింగ్ అయితే లేదండి. చాలా బాగుంది ప్రోడక్ట్. సో ఇక్కడ చూడండి. సో ఇప్పుడు దీన్ని ఎలా ఆపరేట్ చేయాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో ఎవరైతే నా ఛానల్కి ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకోసం ఇలాంటి మంచి మంచి వీడియోస్, కొత్త ప్రోడక్ట్స్ కానీ లేదంటే కొత్త ఇన్ఫర్మేషన్ ఏదైనా అందుబాటులో ఉంటే నేను మీ దగ్గరికి తీసుకొస్తానండి. సో థ్యాంక్ యూ, బాయ్.